హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. లెడెన్ కాపర్ ప్లేట్స్ నెదర్లాండ్స్లోని లెడెన్ అనే లైబ్రరీలో ఉన్నాయి. వాటినే మన ప్రధాని మోదీ భారతదేశం తీసుకొస్తున్నాడు. ఇది ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పాము. దాని లింక్ కూడా కామెంట్ బాక్స్లో పెడతాను. సో ఇందులో మొత్తంగా రాగి పలకలకి 21 రాగి పలకలకి చివరిలో రంధ్రం చేసి ఉంగరం లాంటి రాగి కడ్డీని దాంతో బిగించేసి దానిపైన ఒక ముద్రని ముద్రించారు. అంటే ఇదే ఆ ముద్ర. ఇందులో 2 చేపలు ఉంటాయి. వీటిని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటిపైన పొలుసులు లాంటి ఇది కూడా ఉంటుంది. అంటే వాటి స్కిన్ పైన పొలుసులు ఉంటాయి కదా, అవి కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. దాని కన్నులు, ముక్కులు, ఈ 2 కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ పక్కన ఉన్నది పులి, అంటే మన తమిళ చోళ రాజుల యొక్క అధికార చిహ్నం పులి. ఈ 2 కూడా పాండ్య రాజుల అధికార చిహ్నం. ఈ పక్కన విల్లు కనిపిస్తుంది, ఇది చేర రాజుల చిహ్నం. అంటే చేరులను పాండ్యులని చోళులు ఓడించారు అని చెప్పడానికి సింబాలిక్గా వాళ్ళ గుర్తులను కూడా దీనిపైన ముద్రించారు. ఈ పక్కన దీపపు స్తంభాలు పెట్టారు. ఇక్కడ వింజామరాలు, మనం రాజులకి విసురుతూ ఉంటారు కదా, ఆ వింజామరాలు. ఇక్కడ ఛత్రం, అంటే ఇది కంప్లీట్గా రాజ చిహ్నం. దీనిపైన రాజేంద్ర చోళ పరావరన్ వర్ముడి శాసనం. ఇది ఇతర రాజుల కిరీటాలలో రత్నాల వలె ప్రకాశిస్తుంది అని దీనిపైన రాసిన తమిళ గ్రంథి భాషలో దీనిపైన రాశారు. సో దీన్ని ఎలా తయారు చేశారు అన్నది క్వశ్చన్. అంటే జనరల్గా ఏదో ముద్రతో ముద్రించారు అని కాదు. దీనికి లాస్ట్ వ్యాక్స్ పద్ధతిని వాళ్ళు వాడారు. అంటే ప్రాచీన కాలంలో ఈ టెక్నిక్ని యూజ్ చేసి దీన్ని ముద్రించడం జరిగింది. అసలు ఆ టెక్నిక్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో అప్పుడు మన ప్రాచీన కాలంలో మన భారతీయులు లోహ నైపుణ్యంని ఎలా ప్రదర్శించేవాళ్ళు అంటే, ముందుగా మైనంతో ఒక చిహ్నాన్ని చేసేవాళ్ళు. అవి దేవుని ముద్రలు కావచ్చు, ఇలా రాజ చిహ్నాలు కావచ్చు, మైనంతో చేసేవాళ్ళు. మైనాన్ని ఎలా తీసుకునేవాళ్ళు? తేనె తుట్ట ఉంటుంది కదా, తేనెటీగలు ఆ తేనె తుట్టలోకి ఒక ద్రవాన్ని ప్రసరింపచేస్తాయి. ఆ గూడులోకి తేనెను వదులుతాయి. సో ఎప్పుడైతే ఆ తేనెటీగలను పంపించేసి ఆ తేనె తుట్టలను క్లీన్ చేస్తాము, కడిగేస్తాము, కాల్చేస్తాము, ఆ తర్వాత ఆ ద్రవాన్ని తీసుకొని మైనంలాగా చేస్తారు. ఈ మైనంతో ముద్రను ఫస్ట్ తయారు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మైనం పైన డీటెయిల్స్ మొత్తం ముద్రించేసుకున్న తర్వాత ఆ మైనపు ముద్ర పైన మట్టితోటి దాన్ని కవరప్ చేస్తారు. కంప్లీట్గా వాళ్ళు ఏదైతే మైనం పైన ముద్రించారో దాన్ని అంతా కూడా మట్టితో కప్పించేస్తారు. సో మట్టితో మైనాన్ని కప్పిన తర్వాత దాన్ని ఆరబెట్టి దాని తర్వాత మంటలో కాలుస్తారు. కాల్చినప్పుడు ఏమవుతుంది? లోపల మైనం ఉంది కదా, అది కరిగిపోతుంది. దీనికి చివరిలో ఒక రంధ్రం చేస్తారు. ఆ కరిగిపోయిన మైనం అంతా కూడా ఆ రంధ్రం నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏదైతే లోహం వాళ్ళు కరిగించి పెట్టారో, కాపర్ కావచ్చు, బ్రాంజ్ కావచ్చు, ఆ కరిగించిన లోహాన్ని ఈ మట్టిలో ఎక్కడైతే హోల్ చేసి దానిలోంచి మైనం బయటకు వచ్చింది కదా, అందులో ఈ లోహపు ద్రావాన్ని పోస్తారు. పోసిన తర్వాత దాన్ని కొద్ది రోజులు అలాగే వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఆ మట్టి ఏదైతే ఉందో అది మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత చిన్న సుత్తి లాంటి పరికరంతో ఆ పైన ఉన్న మట్టిని పగలగొడతారు. పగలగొట్టిన తర్వాత ఏదైతే ద్రావణాన్ని అందులో పోసారు, రాగి కావచ్చు, బ్రాంజ్ కావచ్చు, అది చల్లారిన తర్వాత దాన్ని స్మూత్గా ఫినిషింగ్ చేస్తారు. ఫినిషింగ్ చేస్తే అద్భుతమైన ఇలాంటి ముద్రలు చేయబడతాయి. సో ఇది లాస్ట్ వ్యాక్స్ పద్ధతి. అంటే కాల్చిన తర్వాత మైనం అంతా కరిగి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పద్ధతిని లాస్ట్ వ్యాక్స్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిని మన ప్రాచీన కాలంలో మన పూర్వీకులు, మన లోహకారులు వాడి మనకి అద్భుతమైన, అంటే తమిళనాడుకు సంబంధించిన చోళ కాలానికి చెందిన నటరాజ విగ్రహం కూడా ఇదే పద్ధతిలో తయారు చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.